నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఊరువాడ ఘనంగా సాగిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. వేడుకల్లో పాల్గొని నివాళి అర్పించిన ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఆ మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని అతిథుల పిలుపు. వైభవంగా విషు పూజ మహోత్సవ వేడుకలు. హరిహరసుతుడి నామస్మరణతో మారుమోగిన అయ్యప్ప స్వామి ఆలయాలు. కాప్సి బి గ్రామంలో కనుల పండువగా సంత్ శ్రీ నానాజీ మహారాజ్ పంచమి ఉత్సవాలు. భక్తి ప్రపత్తులతో శ్రీ రుద్ర సహిత శతచండీ మహాయాగం. హోమాది క్రతువుల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సమాజ నిర్మాణానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశేష కృషి చేశారని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి ఆయన పాల్గొని ఘన నివాళి సమర్పించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి అంబేద్కర్ చిత్రపటంతో పాటు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పంచశీల జెండాను ఆవిష్కరించి బౌద్ధ వందనం సమర్పించారు. అదేవిధంగా పట్టణంలోని అంబేద్కర్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా ఉన్నతాధికారులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. కార్యక్రమంలో దళిత అభివృద్ధి శాఖ అధికారిని సునీత, నాయకులు దుర్గం శేఖర్, రత్నజాడే ప్రజ్ఞాకుమార్, రామచందర్ మహాత్మే, రాజన్న, శోభాతాయి తుల్జాపురే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ బలహీన వర్గాలు మరింత అభివృద్ధి చెందాలంటే అంబేద్కర్ చెప్పిన విధంగా విద్య ఎంతో ముఖ్యమని అన్నారు. రిజర్వేషన్లు, హక్కులు, చట్టాల గురించి రాజ్యాంగంలో పొందుపరిచారని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా అందిన ఫలాలను ప్రస్తుతం అందరూ పొందుతున్నారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సమాజ నిర్మాణానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశేష కృషి చేశారని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి కూడా జరుపుకుంటున్నాము. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ అందరికీ తెలుసు, భారతీయ సంవిధానం ఏవైతే ఉన్నాయో వాటికి ముఖ్యత అయిన వారు రచయిత ఉన్నారు. మనం ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడైనా బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏవైతే కృషి చేస్తున్నారో, ఏవైతే సంక్షేమాన్ని పథకాలు తీసుకొని రావడం జరిగింది, అవి అన్నీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు సంవిధానంలో తీసుకొని వచ్చింది ఒక రివల్యూషన్. ఎందుకంటే ఆర్టికల్ 14 కావచ్చు, తర్వాత ఒక సోషల్ వెల్ఫేర్ స్టేట్ అంటే ఒక సంక్షేమం రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, ఒక సంక్షేమం దేశం ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన ఒక అధికారులు కానీ ఒక ప్రభుత్వం కానీ ఏమేమి చర్య తీసుకోవాలి, ముఖ్యంగా రిజర్వేషన్ కావచ్చు, తర్వాత ఎక్కడైనా మన బలహీన ఎవరైతే వర్గాలు ఉన్నారో వారికి సంబంధించిన ఏమైనా అఫర్మేటివ్ యాక్షన్ కావచ్చు, తర్వాత వారికి సంబంధించిన ఏమైనా నేరాలు జరిగితే వాళ్ళపైన కఠినంగా చర్య కావచ్చు, అవి అన్నిటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రెవల్యూషన్ తీసుకొని రావడం జరిగింది. ఇదిలా ఉంటే బార్ అసోసియేషన్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ చిత్రపటానికి కార్యక్రమ అతిథులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశపాండే, అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను అతిథులు కొనియాడారు. ఒక దేశానికి కాకుండా ఆయన ఒక మార్గదర్శిగా మొత్తం యావత్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచినటువంటి సందర్భం ఇది. ఎంతోమంది ప్రపంచ చరిత్రలో పుట్టారు, చనిపోయారు, కానీ ఈయన అందరి హృదయాల్లో నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి వ్యక్తులు చాలా అరుదు.
అయితే ఇదంతకంటే ముఖ్యం ఏంటంటే ఆయన ఒక న్యాయవాది. ముఖ్యంగా ఆయన ఒక న్యాయవాదిగా ఉంటూ ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో ఆయన యొక్క వెన్నట్టు ఉండి నడిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సమున్నత విజ్ఞానమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సేవలు మరవలేనివని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. పార్టీ నాయకులు సాజిదోద్దీన్, విజ్జగిరి నారాయణ, రామ్ కుమార్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు పాటుపడాలని సూచించారు. తన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రపంచ మేధావిగా కీర్తి గడించారని అన్నారు. రాజ్యాంగ నిర్మాతగా, న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, సంఘ సంస్కర్తగా అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఇదిలా ఉంటే పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. దేశానికి దశ దిశ చూపిన అంబేద్కర్ సేవలు మరవలేనివని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆ మహనీయుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్తో పాటు పలువురు నేతలు వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు సమర్పించారు. అనంతరం నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో నాయకులు లాలామున్నా, సుభాష్, రాష్ట్రపాల్, సతీష్, సూర్యకిరణ్, అశోక్, జోగురవి, సోమరవి, రాజేష్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ జీవితం మనమందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అయ్యప్ప స్వామి ఆలయాల్లో విషు పూజా మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తి ప్రపత్తుల నడుమ పూజాది క్రతువులను నిర్వహించారు. ఆలయాల్లో ఉదయం నుండే ప్రత్యేక హారతులు, పూజలు జరపగా భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని అయ్యప్ప స్వామి ఆలయాల్లో విషు పూజా మహోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. ఆలయాల్లో ఉదయం నుండే వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై హరిహరసుతుడిని దర్శించుకున్నారు. పట్టణానికి సమీపంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో విషు పూజా మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక హారతులు, పూజా కార్యక్రమాలను చేపట్టారు. సూర్యుడు అశ్విని నక్షత్రంలోకి ప్రవేశించే రోజున విషు మహోత్సవ కార్యక్రమాన్ని చేపడతారు. విషు మహోత్సవం పూజా కార్యక్రమాల్లో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మూర్తి గురుస్వామి మంత్రోచ్చారణల నడుమ మెట్ల పూజ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
అటు రవీంద్రనగర్లోని శ్రీ హరిహర ధర్మక్షేత్రంలో విషుపూజ మహోత్సవాన్ని భక్తి ప్రపత్తులతో చేపట్టారు. దామోదర్ గురుస్వామి నేతృత్వంలో ప్రత్యేక పూజాది క్రతువులను నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండే పూజలను జరపడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయ్యప్ప సేవకులు వేణుగోపాల్ రెడ్డి, బారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. విషుపూజ మహోత్సవ ప్రాశస్త్యాన్ని దామోదర్ గురుస్వామి భక్తులకు వివరించారు. ధన్యవాదాలు చెప్పడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించి ఆ మహనీయుని బాటలో నడవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని పలు రాజకీయ పార్టీల నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు సమర్పించిన అనంతరం ఆ మహనీయుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. అటు మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా, ఆర్థికవేత్తగా, న్యాయ కోవిదుడిగా దేశానికి ఎన్నో సేవలు చేసిన మహనీయుడి సేవలు భారత జాతి ఎన్నడూ మర్చిపోదన్నారు. యువత ఆయన చూపిన మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు శివాజీ, మునీర్, అఖ్తర్, అహ్మద్, హమీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి ఎంఐఎం పార్టీ కృషి చేస్తోందని పేర్కొన్నారు. నాయకులు షకీల్ అహ్మద్, అశోక్, సిరాజ్ ఖాద్రీ, ఇనియత్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. అటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. జైభీం నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుంటూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ ఆయన కన్న కలలను సాకారం చేసే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ గండ్రత్ రమేష్, నాయకులు సాజిదోద్దీన్, రోకండ్ల రమేష్, యూనుస్ అక్బానీ, దమ్మపాల్, కుమ్రరాజు, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత పూజ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం భవిష్యత్తులో భారతదేశం స్వాతంత్రం వచ్చేసిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దిక్సూచాయి ఇవాళ ఈ దేశంలో పరిపాలిస్తున్న పార్టీలన్నీ కూడా పరిపాలన చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో రాసిన అంశాలను ఇవాళ మాకందరికి కూడా ఇవాళ దారి చూపినాయి. సంత్ శ్రీ నానాజీ మహారాజ్ గుడిపాడ్వా పంచమి ఉత్సవాలను బేలా మండలం కాప్సివి గ్రామంలో అట్టహాసంగా జరుపుకున్నారు. వేలాది భక్తులు తరలిరాగా గ్రామంలో పల్లకి శోభాయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు. నానాజీ మహారాజ్ చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి శోభాయాత్ర చేపట్టగా భక్తి గీతాల నడుమ ఆద్యాంతం ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు సాగాయి. సంత్ శ్రీ నానాజీ మహారాజ్ గుడిపాడ్వా పంచమి ఉత్సవ వేడుకలను బేలా మండలం కాప్సిబి గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని గత 5 రోజులుగా గ్రామంలో వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను
భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. ఘటస్థాపన, అఖండ జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఇక వేడుకల ముగింపును పురస్కరించుకొని ఆదివారం ఉదయం నానాజీ మహారాజ్ చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి శోభాయాత్ర జరిపారు. వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన భక్తుల భజన గీతాల నడుమ శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. భక్తులు పల్లకికి ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. వేడుకల్లో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉత్సవాల నిర్వహణ అభినందనీయమని నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు ఆయనకు నిర్వాహకులు సాదరంగా స్వాగతం పలికారు. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నానాజీ మహారాజ్ చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. శోభాయాత్ర అనంతరం దహి అండి కాళ అన్నదానం ఏర్పాటు చేశారు. సంవత్సరంలో లక్ష్మణ్ పటేల్ అనే వ్యక్తి అనారోగ్యరీత్యా మహారాజ్ దగ్గరకు వెళ్లడంతో నానాజీ మహారాజ్ గ్రామానికి వచ్చారని, అప్పటి నుండి గ్రామ రూపురేఖలు మారిపోయాయని పలువురు భక్తులు పేర్కొన్నారు. 174 సంవత్సరాలుగా పంచమి ఉత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వివరించారు. ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని కోరుతూ వేడుకలను ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. పంచమి ఉత్సవాలు అనేది 174 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. నానాజీ మహారాజ్ గారి స్వహస్తంతో గుడిని స్థాపించారు కాబట్టి అప్పటి నుంచి జరుగుతున్నది. పంచమిలో రోజు మార్నింగ్, ఈవినింగ్ 2 టైంలు కూడా భోజనాలు నడుస్తాయి. అయితే ఈ భోజనాలలో వేరే ఊరు నుంచి వచ్చిన భక్తులు పాల్గొంటారు ఎక్కువ సంఖ్యలో. అయితే శ్రమదానం చేయడానికి మాత్రం మా యువకులందరూ ఉంటారు, గ్రామస్తులందరూ ఉంటారు. వాళ్ళు బాగా మంచి వాళ్ళకు సహకారం చేసి మ్యాన్ పవర్గా వాళ్ళు నిలబడతారు. అన్ని పనులు కూడా వాళ్ళు సొంతంగానే చేసుకుంటారు. పట్టణంలోని శ్రీ నవశక్తి దుర్గా మందిరంలో 3 రోజుల పాటు లోక కళ్యాణార్థం అత్యంత వైభవంగా జరిగిన రుద్ర సహిత శతచండి విశ్వశాంతి మహాయాగం భక్తి శ్రద్ధల నడుమ ముగిసింది. వేద పండితుల వేద మంత్రాల మధ్య ఘనంగా పూర్తయింది. శ్రీ కిషన్ మహారాజ్ నేతృత్వంలో ఆలయంలో ప్రత్యేక పూజాది క్రతువులను చేపట్టారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి మహాయాగాన్ని పూర్తి చేశారు. తిరుపతి నుండి వచ్చిన వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. హోమాది క్రతువులను, హోమాది పూజలను నిర్వహించగా ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో జంటలతో పాల్గొన్నారు. మొదటి రోజు గణపతి పూజ, ధ్వజారోహణం, కలశ స్థాపన, గోపూజ తదితర పూజలను భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించగా చివరి రోజున జంటలతో యాగ పూజలను పూర్తి చేశారు. ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అందరూ కూడా చెప్పండి ప్రాయశ్చిత్త హోమాలు లోపల అయ్యగారుల చేత జయాది హోమాలు. శివమేతం పరం వందే. లోక కళ్యాణార్థం ఈ యాగాన్ని నిర్వహించమని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులయ్యారని కిషన్ మహారాజ్ తెలిపారు. నూతన క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరికీ అంతా మంచి జరగాలని, శుభమే కలగాలని ఆయన ఆకాంక్షించారు. పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సుభిక్షంగా జీవనం సాగించాలని ఈ మహాక్రతువును చేపట్టినట్టు వెల్లడించారు. అందరూ కూడా భగవంతుడిని ధ్యానం చేయడం ద్వారా మంచి సత్ఫలితం ఉంటుందని, పిల్లలకు గాయత్రి మంత్రం నేర్పాలని సూచించారు. భగవంతునికి చేరుకోవటానికి మార్గం అనేది హిందూ మన సంస్కృతి అని చెప్పేశారు. మనం ఎటువంటి కష్టం వచ్చినా ఈ శతచండి యాగంలో మనం మోక్షాన్ని పొందుతామని చెప్పారు ఇందాక. కాబట్టి నామసరం భగవంతుని ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉండాలి.
కనీసం 24 గంటల లోపల 6-8 గంటల నిద్రపోయినా ఇంకా 16 గంటలు మనకు ఉంటుంది కాబట్టి ఆ 16 గంటల లోపల 12 గంటలు సంపాదించిన ఇంకా 4 గంటలు మిగిలి ఉంటున్నాయి. కావున ఆ 4 గంటలలో మీరు అగహై 2 గంటలు తిరిగినా ఇంకొక 2 గంటలు ఉంటుంది, ఇంకొక గంట సేపు బయట తిరిగినా ఇంకొక గంట మాత్రం మిగిలే ఉంటుంది. కాబట్టి ఆ మిగిలిన సమయం లోపల భగవంతుని ధ్యానం చేయాలి, మన పిల్లల్ని గాయత్రి మంత్రం నేర్పాలని చక్కగా చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో గల అంబేద్కర్ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నేతలు, ఆయా సంఘాల ప్రతినిధులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకొని ఆ మహనీయునికి ఘన నివాళులు సమర్పించారు. అందులో భాగంగానే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలను బేలా మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జోగురామన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. పంచశీల జెండా ఎగురవేసి బౌద్ధ వందనం చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ దేశానికి దశ దిశ చూపిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ సమాజ నిర్మాణానికి పాటుపడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని జిల్లాల్లోనూ బుద్ధ విహారాలను నిర్మించనున్నట్లు తెలిపారు. మహనీయుల ఆకాంక్షలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని అన్నారు. बाबा साहब अम्बेडकर साहब, अभी जो हमारे तेजराव भाई साहब ने बताया, एक गांव में नहीं, एक जिला में, देश में नहीं, सारी वर्ल्ड में, दुनिया में जहाँ बोले तो वहाँ अम्बेडकर साहब जयंती और वर्धंती मना रहे बोले तो इतना बड़ा व्यक्ति महापुरुष अभी अपना भारत देश में पैदा होना और भारत देश के लिए दशा दिशा बताने के बाद ही अपन अपना काम कर ले रहे, नहीं तो कोई दशा दिशा बताने वाला भी नहीं था। उस वास्ते भी बाबा साहब अम्बेडकर साहब के एक वर्ग के, एक जात के, एक मज़हब के, एक गांव के, एक जिला के लोग नहीं, हर आदमी, हर मज़हब के लोग, हर धर्म के लोग और वर्गों के लोग भी बाबा साहब अम्बेडकर का पूजा करते, फूल अर्पण करते। उस वास्ते आज भी अपन ये प्रोग्राम में शामिल होना मेरा भी किस्मत समझता मैं। అటు తాంసీ, భీంపూర్ మండలాల్లోనూ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాంసీ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా వివిధ పార్టీల, కుల సంఘాల, యువజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ పంచశీల జెండాను ఎగరవేసి అంబేద్కర్ సేవలను కొనియాడారు. అదేవిధంగా భీంపూర్ మండలం పిప్పల్కోటిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో వివిధ పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి రమేష్, అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు స్వామి, అధ్యక్షులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు తలమడుగు మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో బ్లూ భీమ్ యూత్ మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించిన అనంతరం గ్రామ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. డీజే గీతాలకు అనుగుణంగా యువత నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. అదేవిధంగా గ్రామ మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదానాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జగిత్యాల తహసీల్దార్ విశ్వంభర్, మహారాష్ట్ర బ్యాంక్ స్పెషల్ అసిస్టెంట్ కాడేస్వామి, బ్లూ భీమ్ యూత్ సభ్యులు అరవింద్, శివమాల సంక్షేమ సంఘం గ్రామ అధ్యక్షులు దేవన్న, కార్యదర్శి ముత్యాల రవి, లింగాల రాకేష్, ఎంపీటీసీ ఎలుగుచంటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లూ భీమ్ యూత్ అధ్యక్షుడు ప్రేమేందర్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు ఆయా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారులు, వివిధ సంఘాల నేతలు, ప్రముఖులు జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ సంఘాల నేతలు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. అదేవిధంగా దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం పంచశీల జెండా ఎగురవేసి బౌద్ధ వందనం సమర్పించారు. ఆయా సంఘాల నేతలు దుర్గం శేఖర్, రామచందర్ మహాత్మే, బంతేజీ, చంద్రాల రాహుల్, ప్రజ్ఞకుమార్, శోభాతాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, జైనత్ పిఎస్సిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు దుర్గం శేఖర్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. భారీ క్రేన్ సహాయంతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. జై భీమ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో శ్రీధర్, దామోదర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చంద్రాల రాహుల్ తదితరులు పాల్గొన్నారు. లేదా ఉద్యమానికి ఆరంభం కావచ్చు, లేదా ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి పాటనే కారణం కాబట్టి మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో బిఆర్ అంబేద్కర్ గారు మరోవైపు స్థానిక బస్టాండ్ ఎదుట గల అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, అన్నముళ్ల కిరణ్, బుజ్జ ఆషన్న, మంజుల, సిఐటియు నాయకులు అగ్గిమళ్ల స్వామి, నవీన్ కుమార్, భీమ్రావ్, పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు. నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజున భారత రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి దాని స్థానంలో మనధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టి కులాలు మతాల పేరుతోని కొట్లాటలు పెట్టి ఈ దేశంలో మనధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితిలో భారత రాజ్యాంగం ఉన్నది. అటు స్థానిక ఓల్డ్ హౌసింగ్ బోర్డు శిశు మందిర్లో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమంలో తపస్ నేతలు పాల్గొని ఘన నివాళి సమర్పించారు. తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలబోజు గోపీకృష్ణ, జిల్లా ఆర్థిక కార్యదర్శి బచ్చువార్ నారాయణ, నాయకులు తొగరి ప్రకాష్, మేస్రం రాజ్ కుమార్, గోపాల్ కాంబ్లే, గద్దెవార్ శ్రీనివాస్, ఉదార్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. డిపో మేనేజర్ కల్పన కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఇదిలా ఉంటే జిల్లా దివ్యాంగుల నిరుద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సంఘం అధ్యక్షులు అబ్దుల్ సలీం, సురేష్, సుకుమార్, సూర్యకాంత్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే జైనత్ మండలంలోని పిప్పర్వాడ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. విద్యార్థులకు స్వీట్లను పంపిణీ చేశారు. హెచ్ఎం శశికళ, ఉపాధ్యాయులు అభవ్ కుమార్, స్వాతి, అనిత, రమేష్, నవనీత, వసంత తదితరులు పాల్గొన్నారు. స్వలాభం కోసమే 35వ వార్డు కౌన్సిలర్ ఫౌజియా జాఫర్ ఎంఐఎం పార్టీని వీడారని ఆ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు నాజీర్ అహ్మద్ పై కౌన్సిలర్ ఫౌజియా జాఫర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జాఫర్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. जफर अहमद अब तक ये बात बताया कि 30 साल से वो जमात से वाबस्ता है और 2 साल से नुमाइंदा काउंसलर की हैसियत से बहुत नुमाया काम अंजाम दिए। ये बात की हम खंडना करते हैं, तरदीद करते हैं और बताते हैं ये बात कि जफर अहमद साहब पार्टी से बहुत फायदा उठा चुके हैं। सदर मोहतरम टाउन आदिलाबाद नजीर अहमद साहब उनकी शादी में भी उनकी मदद करें, साथ ही साथ एमएलए इलेक्शन में फायदा उठाए और जमात से फायदा उठाने के बाद अब उनकी नीयत में ये बात आई कि कांग्रेस से फायदा उठा लेंगे। ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై ఆకతాయిలు చేస్తున్న మూకదాడులపై తిరుగుబాటు చేసిన ధీర యోధుడు కామ్రేడ్ జార్జి రెడ్డి అని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు సాయి కుమార్ అన్నారు. జార్జి రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక బోత్ గురుకుల డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. జార్జి రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్ర అశోక్, నాయకులు హిరామాన్, అర్జున్, అరుణ్, చంద్రమాన్, బాపురావు, జంగు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఊరువాడ ఘనంగా సాగిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. వేడుకల్లో పాల్గొని నివాళి అర్పించిన ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఆ మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని అతిథుల పిలుపు. వైభవంగా విషుపూజ మహోత్సవ వేడుకలు. హరిహరసుతుడి నామస్మరణతో మారుమోగిన అయ్యప్ప స్వామి ఆలయాలు. కాప్సి బి గ్రామంలో కనుల పండువగా సంత్ శ్రీ నానాజీ మహారాజ్ పంచమి ఉత్సవాలు. భక్తి ప్రపత్తులతో శ్రీ రుద్ర సహిత శతచండీ మహాయాగం. హోమాది క్రతువుల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.